కీర్తనలో 83వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తన మీరు చదివినప్పుడు విన్నారు. ఈ కీర్తనలో 4వ వచనం చదువు. ఇశ్రాయేలు అని పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండి అని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నాడు. తర్వాత 7వ వచనం, నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. ఆఖరిగా 18వ వచనం చూడండి. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ప్రభునందు ప్రియులారా, ఆసాపు కీర్తనలో మనం చదువుకున్న వచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు శత్రువులు, ఇశ్రాయేలు శత్రువులు ఎవరైతే ఉన్నారో 6-7 వచనాలు చూస్తున్న ఏదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీన్లు, తూరు నివాసులు, మరి వారితో అషూరు దేశస్థులు కలిశారు. లోతు వంశస్థులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వారు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన ఏంటో కూడా మనం చదువుకున్నాం. ఆ ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలు పేరు ఇక ఉండకుండా చేద్దాం అనే ఆలోచన వారు చేస్తున్నారు అనే మాట మనం చూస్తాం. అయితే 18వ వచనంలో యెహోవాను నామము ధరించిన నీవు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రజలకు ఇశ్రాయేలు అనే పేరు ఎలా వచ్చిందంటే దేవునికి యెహోవా అనే నామము ఎలా వచ్చిందో దానికి ఈ పేరుకు సంబంధం ఉంది. యెహోవాను నామము మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీలను బట్టే వచ్చింది. ఎందుకంటే 18వ వచనంలో ఏముందంటే మహోన్నతుడు అనే నామము వాస్తవంగా ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కనిపించిన దేవుని నామం. కానీ యెహోవా అనే నామము ఇశ్రాయేలీలను తన బాహువు చేత ఆయన తీర్పులు తీర్చి ఐగుప్తులో తన బాహుబలంతో ఆ దాస్యపు గృహంలోంచి బయటకు తీసుకొని వచ్చాడు కనుక యోధ్ హే వావ్హే అనే యోధ్ అనే హస్తము అనే పేరు ఆయనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే యెహోవాను నామము ధరించిన నీవు అనే మాట చెప్పాడు. కాబట్టి యెహోవా అనే నామము ఉన్నంతకాలం ఇశ్రాయేలు అనే నామం ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు పేరు జ్ఞాపకం రాకుండా చేద్దాము అని అనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే. ఇక్కడ యెహోవా అనే నామము నిబంధన నామం, కవనెంట్ నేమ్. ఆ కవనెంట్ మనం నిర్గమకాండం 2:24లో చదువుతున్నాం. చదువుకున్నారండి? నిర్గమకాండం 2వ అధ్యాయం 24 వచ్చింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. చదవండి నెక్స్ట్. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ 2 వచనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి యెహోవా అనే నామం ఆయనకి ఎలా వచ్చింది? ఇశ్రాయేలు అనే నామము ఇశ్రాయేలుకి ఎలా వచ్చిందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసుకున్న నిబంధన. ఆ నిబంధన ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 54 వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 54 వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని
మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఈ వచనంలో కనికరం చూప జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే కృప చూపించాడు, కృప చూపింప జ్ఞాపకం చేసుకుందును అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటే కృప చూపించగలడు, ఏం జ్ఞాపకం చేసుకుంటే కృప చూపిస్తాడు అనేది మనం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం గాని, హెబ్రీ పత్రిక 8:12 గాని గమనించినట్లయితే ఈ 2 వచనాల్లో నీతిని జ్ఞాపకం చేసుకొని లేదా వారి పాపములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను అన్నాడు. ఈ నిబంధన ఎలా ఏర్పడిద్ది? నీతిని జ్ఞాపకం చేసుకునే నిబంధన, పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అనే నిబంధన ఎలా ఏర్పడిద్ది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి యెహోవా అనే నామం పాత నిబంధన నామం కాదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే యెహోవా అనగానే పాత నిబంధన, యేసుక్రీస్తు అనగానే క్రొత్త నిబంధన అని మనం అనుకుంటాం. కానీ పాత నిబంధన అంటే పాపాలు జ్ఞాపకం చేసుకునే నిబంధన. పాత నిబంధన అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం విధించిన బలులు, ఆ బలులు ఏవైతే ఉన్నావో అవి పాపములను తీసివేయట అసాధ్యం. 3వ వచనం. అందుకని సేవించు వారి మనస్సాక్షికి అది పాపజ్ఞప్తి కలిగిస్తుంది. కాబట్టి పాత నిబంధన అంటే పాత నిబంధన మనస్సాక్షి. అంతేగాని యెహోవా అనగానే పాత నిబంధన, యేసుక్రీస్తు అంటే క్రొత్త నిబంధన అని కాదు. యెహోవా అనే పేరు ఎలా వచ్చింది చాలా వివరంగా ధ్యానం చేయొచ్చు. యెహోవా అంటే ఎవరి హస్తం? అది దేవుని హస్తమే. పాత నిబంధన అంటే ఎవరి హస్తం? మన హస్తం. మన హస్తం. 10 కమాండ్మెంట్స్ అనేవి మన చేతికున్న 10 వేళ్లను సూచిస్తున్నాయి. కాబట్టి హస్తం అంటే బలం, హస్తం అంటే సామర్థ్యం. యెహోవా అనే పేరులో సామర్థ్యం ఎవరిది? ఆయనదే. ఆయన సామర్థ్యం ఉందంటే అది గ్రేస్, అది ఫెయిత్, అది న్యూ కవనెంట్. కాబట్టి యెహోవా అనగానే పాత నిబంధన దేవుడు, యేసుక్రీస్తు అంటే క్రొత్త నిబంధన దేవుడు అని చెప్పకూడదు. యేసుక్రీస్తు రక్తం వలన నిబంధనలో ఆయన పాపములను జ్ఞాపకం చేసుకోడు, నీతిని జ్ఞాపకం చేసుకుంటాడు, కృప చూపిస్తాడు. ఆ కృప చూపిస్తే ఏర్పడిన జనాంగమే ఇశ్రాయేలీలు. ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలీలు అనే ఒక జాతి ఉందంటే దేవుడు కృపగలవాడు అని అర్థం. కారణం ఏంటంటే ఆయన తన సామర్థ్యంతో వారిని విమోచించాడు. ఇప్పుడు మనం ఓల్డ్ మ్యాప్ చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, ప్రజలందరూ ఎవరు? దేవుని చేత సృష్టించబడిన వారు. కానీ ఇశ్రాయేలీలు ఎవరంటే వారు విమోచించబడిన వారు. ఇప్పుడు సంఘం అంటే కూడా ఎవరు? విమోచించబడిన వారు. కానీ అది ప్రపంచ మ్యాప్ లో ఎక్కడ కనపడుతుంది సంఘం? అదొక దేశంగా కనపడదు. ప్రపంచ దేశం అంతటా సంఘం ఉంది. కానీ ఇశ్రాయేలీలు అనేవారు ఒక దేశంగా కనబడుతున్నారు. వీరు ఎవరు అనే ప్రశ్నలోనికి మనం వెళ్తే వారు విమోచించబడిన వారు అనేది ఖచ్చితంగా మనకు తెలుసు. విమోచించబడిన వారు అంటే విమోచన కార్యము ఎలా జరిగిద్ది? కేవలం కృపను బట్టే జరిగిద్ది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వలనైన నిబంధన లేదా క్రొత్త నిబంధన అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ నిబంధన హెబ్రీ పత్రిక చూడండి 13వ అధ్యాయం 20లో ఏం చెప్పాడు? అది నిత్యమైన నిబంధన. చదువుదారండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20 నుండి మనం చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
సో ఇక్కడ 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తం అన్నాడు. కాబట్టి పాపములను జ్ఞాపకం చేసుకొననే నిబంధనే నిత్యమైంది. నీతిని జ్ఞాపకం చేసుకునే నిబంధనే నిత్యమైంది. కృప చూపించే నిబంధనే నిత్యమైంది. కాబట్టి యెహోవా అనే నామము నిత్య నిబంధనను తెలియపరుస్తుంది. ఇశ్రాయేలు అను నామము నిత్య నిబంధనను తెలియచేస్తుంది. కాబట్టి ప్రభు చేసే కార్యాలు నిబంధనను బట్టి జరుగుతున్నాయి. కాబట్టి కార్యాలు చెడగొట్టేద్దాం అని అనుకుంటే అది అయ్యే పని కాదు. కారణం ఏంటంటే ఈ కార్యాలు ఒక ఒప్పందంలో భాగంగా జరుగుతున్నాయి. దేవుని కార్యాలు ఒప్పందంలో భాగంగా జరిగితే అప్పుడు మనం ఆ కార్యాలను చెడగొట్టలేము. ఆ కార్యాలకు మరి విరోధంగా లేచినా కూడా మనము సఫలం కాలేము. కాబట్టి ఇవి జస్ట్ దేవుని కార్యాలు కాదు, ఇవి ఒప్పందం చేసినందుకు జరుగుతున్న కార్యాలు. పాపములను జ్ఞాపకం చేసుకోనను, నీతిని జ్ఞాపకం చేసుకుంటాను, కృప చూపిస్తాను అని ఆయన చేసుకొనిన ఒప్పందం మేరలో ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి శత్రువులు ఎంతమంది కూడుకున్నా కూడా, ఒకవేళ లోతు వంశస్థులు, ఎవరి లోతు? అబ్రహాంతో చాలా కాలం ఉండి వెళ్ళిపోయిన వాడు. ఆ లోతు కూడా ఇప్పుడు శత్రువులకు సహాయం చేస్తున్నాడు. మరి ఇందులో ఎంత కుట్ర ఉందో చూడండి. అందుకనే ఏమన్నాడంటే ఇందులో 83వ కీర్తనలో దీని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, కపటోపాయము అనే మాట 3వ వచనంలో చెప్పాడు. కపటోపాయము పన్నుచున్నారు అన్నాడు. వారు కపటోపాయం పన్నిన 5వ వచనం, వారు ఆలోచన చేసిన, వారు ఏక మనసుతో ఆలోచన చేసినా కూడా ఇశ్రాయేలుకు జరిగే నష్టం ఏం లేదు. ఎందుకు లేదంటే దేవుడు వారికి కార్యాలు చేయటం అనేది ఏదో దేవుడు గొప్పోడు కాబట్టి కార్యాలు చేస్తున్నాడు, దేవుడు మంచోడు కాబట్టి కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి కార్యాలు చేస్తున్నాడు అని కాదు. దేవుడు నమ్మకమైన వాడు అనే పేరు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన బట్టి వచ్చింది. దేవుడు గొప్పవాడు అనే పేరు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన బట్టి వచ్చింది. దేవుడు మంచివాడు అనే పేరు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన బట్టి వచ్చింది. అంటే దేవుని పేరులో దేవుని ప్రజలున్నారు. కాబట్టి దేవుడిని ఒక్కడనే చూసి ఈ ప్రజను అటాక్ చేద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు. కారణం ఏంటంటే యెహోవాను నామం ఆయన ధరించినప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇశ్రాయేలీలు పొందుకున్నారు. అందుచేత ఇది కవనెంట్ నేమ్. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలకు దేవుడు చేస్తున్న కార్యాలన్నీ కూడా అవి కవనెంట్ లో భాగంగా ఆయన చేస్తున్న కార్యాలు. మరి అలాగైతే ఈ ఉదయకాలం ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. సో ఈ వచనంలో ఆయన చిత్తం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించటం. ఆయన చిత్తం యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించటం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే పేరు ఎలా వచ్చింది? మనం గత 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తుకు కుమారుడు అనే పేరు ఎవరిని బట్టి వచ్చింది? మనల్ని బట్టి వచ్చింది. కాబట్టి అది కూడా కవనెంట్ నేమే. కాబట్టి ఇప్పుడు 12వ వచనంలో ఏమనుంది? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచెను. తర్వాత ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు స్వస్థత శాలలు చాలా ఉన్నాయి. చాలా మంది అక్కడికి వెళ్ళి స్వస్థత పొందుతారు. అందులో చాలా మంది పాపక్షమాపణ పొందని వారే. చాలా మందికి రక్షణ అంటే ఏంటో తెలియదు.
అక్కడ కూడా బోధించరు కొన్ని చోట్ల. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలే జరుగుతున్నాయని అనుకుంటే చాలా పొరపాటు. ఆయన కుమారులుగా చేయబడిన వారికి జరుగుతున్న కార్యాలన్నీ ఇవి ఒక ఒప్పందంలో భాగంగా జరుగుతున్న కార్యాలు. కాబట్టి ఆ నిబంధనను చెడగొట్టగలిగిన వాళ్ళు ఉంటే అప్పుడు కార్యాలు కూడా చెడగొట్టొచ్చు. కార్యాలు చెడగొడితే అప్పుడు దేవుని ప్రజను కూడా చెడగొట్టొచ్చు. కానీ అది నిత్యమైన నిబంధన. అది క్రీస్తు రక్తం వల్లైన క్రొత్త నిబంధన. అది పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని చెప్పిన నిబంధన. అది నీతిని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన నిబంధన. ఆ నిబంధనలో భాగంగా మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులమైంది. ఇప్పుడు ఆ నిబంధనలో భాగంగానే ప్రభు ఏం చేస్తున్నాడు? సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. 8:28 చదువు సుమంతం. రోమాపత్రిక 8:28. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట్టుకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. రైట్. ఇక్కడ చూడండి, సమస్తము జరుగుతున్నది ఎలాగంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు అనే ఒక మాట అక్కడ రాశాడు. కాబట్టి మన జీవితాల్లో ఏ కార్యం జరుగుతున్నా అది నిబంధనలో భాగమే. ఏ కార్యమైన నిబంధనలో భాగం. నిబంధనలు ఎంతమంది ఉంటారు చెప్పండి? సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉంది. కాబట్టి నిబంధనలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా మంచోడివి, చాలా గొప్పోడివి, వాడెంత, ఆ ప్రజెంత, యెహోవాను నీ నామం గొప్పది కానీ ఇశ్రాయేలు అనే పేరేం బాగుంది, యేసుక్రీస్తు అంటే గొప్పోడు కానీ వాళ్ళెవరు అసలు ఈ ప్రజెంత అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఈ నిబంధనలు ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, బ్యాంక్ అకౌంట్లో ఇద్దరు కలిపి ఉన్నారనుకోండి, అప్పుడు డబ్బులు తీయాలంటే ఏం చేయాలి? ఇద్దరు ఉండాలి. ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలి. ఇప్పుడు ఒప్పందంలో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజ ఉంది. కానీ ఇప్పుడు శత్రువులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా మనం వెళ్ళి దేవుడిని పొగుడుదాం, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా మంచోడివి, చాలా నమ్మకమైన వాడివి అని పొగుడుదాం, అలా పొగిడి ప్రజను మర్చిపోయేటట్టు చేద్దాం అని అనుకున్నా కూడా ఆడి విషయం ఏంటంటే ఒప్పందంలో ప్రజ కూడా ఉన్నారు. ఆయనేమో యెహోవా అనే నామం ధరించుకున్నాడు, వారికి ఇశ్రాయేల్ అనే పేరు ధరింపు చేశాడు. నేడు ఆయన యేసు క్రీస్తు ప్రభు అనే నామం ధరించుకున్నాడు, మనకేమో సంఘం అనే పేరు ధరింపు చేశాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12లో యేసు క్రీస్తు ప్రభు అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే సంఘము అనే ప్రజను బట్టి వచ్చిందని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. ఈ నామం ఇంతకుముందు ఎవరికి తెలియదు. అందుకనే యేసుప్రభు కూడా ఏమన్నారు? ఇది వరకు మీరు నా నామమున ప్రార్థన చేయలేదనలేదండి, నన్ను ఏమీ అడగలేదన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమన్నాడంటే 24లో ఇది వరకు మీరేమీ నా పేరట అడుగులేదు. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసే అధికారం కేవలం సంఘానికి ఇచ్చాడు. అంతకుముందు ఈ పేరు తెలీదు. యేసుక్రీస్తు ప్రభు అనే పేరు ఎవరి కొరకు ఇవ్వబడింది? సంఘం కొరకే. అందుకని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో భిక్షగానితో పేతురు యోహానులు ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పాడు. 6వ వచనం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము.
వారు దేవాలయానికి ఎక్కిపోతూ ఎక్కడ నిలబడ్డారు? ద్వారం దగ్గర. ద్వారం దగ్గర ఏం కావాలా? మనం తలుపు దగ్గర నిలబడతాం కదా, ఎప్పుడు నిలబడతాం? చెప్పండి, మీరు తలుపు దగ్గర ఎప్పుడు నిలబడతారు? ప్రవేశిస్తాడు. తాళం తీయటానికి. సో దేవుని ఆలయం యొక్క తాళపు చెవి ఏది? యేసుక్రీస్తు నామమే. టు అన్లాక్ ద ట్రెజర్స్ ఆఫ్ హెవెన్, పరలోక నిధులు ఓపెన్ చేయడానికి ప్రభు మనకిచ్చిన కీ ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. యెహోవా పేరట అడుగుతున్నాను దేవా అంటలేదు మనం అందరం, యేసుక్రీస్తు నామం అడుగుతున్నాము తండ్రి అంటున్నాం. అందుకని యేసుప్రభు ఏమన్నారు? నేను తండ్రి నామమున వచ్చాను అన్నారు. తండ్రి నామమున నేను వచ్చాను అని యోహాను సువార్త 5వ అధ్యాయము 42లో కదా అన్నాడు, 3లో అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం తండ్రి అని ప్రార్థిస్తున్నాం, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఇది జస్ట్ అలా ప్రార్థన చేస్తే కుదరదు. కరెంటు బిల్లులు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారో అఫీషియల్ గా ఉండటానికి, అంత జాగ్రత్తగా యేసుక్రీస్తు నామని అడుగుతున్నాము తండ్రి అన్నప్పుడల్లా ఆయన మన ప్రార్థన అంగీకరించాడు అని మనకు అర్థమైతే, మనకు ఆయన తండ్రి అని, మనం ఆయన కుమారులమని మనం ఎరిగినట్లయితే, అసలు కుమారులము అనే మన పేరును బట్టి ఆయనకు తండ్రి అనే పేరు వచ్చింది. కుమారులు అనే పేరును బట్టి యేసుక్రీస్తు కుమారుడు అనే పేరు వచ్చింది. ఇది నిబంధన. మరి నిబంధనలో ఉన్న మనకు 0 వర్క్ కార్యాలు జరిగినాయి అనుకోండి, అయినా కూడా మనల్ని లోపు చేసి ఎవడు ఆడుకోవడానికి లేదు. ఒకవేళ 2-3 జరిగితే దేవుని స్తోత్రం, కొన్ని వేలు జరిగితే ఇంకా స్తోత్రం. ఒక్కటి జరగకపోయినా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకు? వాళ్ళు ఎవరు? దేవుని ప్రజ. వాళ్ళ దేవుని ప్రజ కాదు అని తలంచి వారి మీదకు వెళ్ళకూడదు, లేదా దేవుని ప్రజగా వారిని అంచనా వేయకుండా వారి మీదకు వెళ్ళకూడదు. అయితే మనం ఇప్పుడు మరింత ధైర్యం కలిగి ఉండొచ్చు. అదేంటంటే, జరుగుతున్న కార్యాలను బట్టి ఎన్ని కార్యాలు జరిగినా ఏముందులే మళ్ళీ వెళదాం వారి జోలికి అని మన జోలికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం వెంటనే ఆశ్రయించాల్సింది ఏంటి? అయ్యా, నువ్వు మొన్న మాకు పిల్లల్ని ఇచ్చావు, మొన్న నువ్వు మాకు స్వస్థత ఇచ్చావు, మొన్న నీవు మాకు అద్భుతాలు చేసావు, మొన్న నీవు నాకు డబ్బులు ఇచ్చావు కాదు ప్రభువా, నేను నీ నిబంధనలో ఉన్నాను అని మనం చెప్పాలి. నేను నీ కవనెంట్లో ఉన్నాను. నీకు గుర్తుందిగా, కుమారుడు అనే నామం నీకు ఎలా వచ్చింది? నేను కుమారుడినయ్యా. ఇశ్రాయేలు అనే నామము నాకు వచ్చింది, యెహోవా అనే నామం నీకు వచ్చింది, సంఘం అనే పేరు నాకు వచ్చింది, యేసుక్రీస్తు అనే పేరు నీకు వచ్చింది. సో దాన్ని మనము ఆశ్రయించాలి. అందుకనే ఈ వచనంలో చూడండి, ఒక మంచి మాట చెప్పాడు. కీర్తనల గ్రంథం 83వ కీర్తనలు, ఈ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఇందులో ఏముందంటే, మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఎవరు మరుగుజొచ్చాము? 83:3 చూడండి. 83:3లో నీ మరుగుజొచ్చిన వారి మీద అన్నాడు. నీ మరుగుజొచ్చిన వారంటే అర్థం ఏంటంటే, ఆపదొస్తే వెళ్ళి ఆయన చాటును దాక్కోవటం. మన మరుగు ఎవరు? మన దాగుచోటు ఎవరు? మన యేసుక్రీస్తు. మన చాటు ఆయన నిబంధన, ఆయన పేరు యేసుక్రీస్తు. కుమారుడు, తండ్రి కదండి. అంటే మనకు ఆశ్రయం ఆయనే. అద్భుతాలను ఆశ్రయించవద్దు, గతంలో జరిగిన అద్భుతాలను ఆశ్రయించవద్దు. ఒకవేళ కొన్నిసార్లు అద్భుతాలు మనల్ని బట్టి జరిగినాయి అనుకునే పొరపాటు ఉంది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అద్భుతాలను ఆయన బట్టే జరిగినాయి అంటే ఆశ్రయించండి. అద్భుతాలు జరిగినవి ఆయన బట్టి. మనం ఆశ్రయించాల్సింది దేన్నంటే ఆయన నామాన్ని, ఆయన నిబంధనను, ఆయనను మనం ఆశ్రయించాలి. ఒకటే గుర్తు చేయటం అంతే, ప్రభువా నేను నీ నిబంధనలో ఉన్నాను. వాడికి అర్థం కావట్లేదు. వాడు ఏమనుకుంటున్నాడంటే, జస్ట్ వీళ్ళొక ప్రజ, ఆయన ఒక దేవుడు. సో ఒక కార్యం చేశాడు, 2 చేశాడు, 3 చేశాడు అని లెక్క పెట్టుకుంటున్నాడు. కానీ ఎర్ర సముద్రం పాయలు చేయటం అనేది నిబంధనలో భాగం. ఎందుకంటే వారిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఏమని తీసుకొచ్చాడు?
నిర్గమకాండంలో వారిని తీసుకొచ్చినప్పుడు ఏమని తీసుకొచ్చాడంటే, ఇదిగో 15వ అధ్యాయంలో చెప్పాడు, 17వ వచనంలో, నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలవబెట్టేదు. సో ఇది కవనెంట్. ఐగుప్తులోంచి బయటకు తీసుకురావటం ఎందుకు చేశాడు? ఆ కొండ మీదకు తీసుకెళ్తానికి, ఆ స్వాస్థ్యం మీదకు తీసుకెళ్తానికి చేశాడు. మరి ఈ మధ్యలో ఖర్చు ఎవరిది? ప్రయాణ ఛార్జీలు ఎవరివి? నీళ్ళకి వాటర్ బాటిల్ కొనాల్సింది ఎవరు? టిఫిన్ కొనాల్సింది ఎవరు? ఇంకా అన్నీ ఆయనే. ఎందుకంటే తీసుకెళ్తానని చెప్పాడు కదా అక్కడికి. కాబట్టి ఎర్ర సముద్రంలో అద్భుతం చేసింది ఆయనే, మారా దగ్గర అద్భుతం చేసింది ఆయనే, అరణ్యంలో అద్భుతం చేసింది ఆయనే, బండ దగ్గర అద్భుతం చేసింది ఆయనే. అద్భుతాలన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఇశ్రాయేలుని బట్టి కాదు, ఆయన చేసిన నిబంధనను బట్టి చేస్తున్నాడు. ఇది గుర్తించలేని వారు ఎవరు? శత్రువులు. శత్రువులకి ఇది తెలియదు, ఎందుకంటే అసలు మనకే తెలియదు. పాట ఏం పాడతాం? నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయాను అంటాం. చచ్చిపోయినోడు టీ తాగుతాడండి? చచ్చిపోయినోడు టిఫిన్ చేస్తాడా? మధ్యలో మనమే మంచోళ్ళం అని అనిపించుకుంటా ఉంటాం. నేను చాలా మంచోడిని, అందుకే దేవుడు కార్యాలు చేశాడు అంటాం. నేను చచ్చానన్నాక ఇక చచ్చానండి అంతే. స్కిట్లో ఒకసారి ఒకటి చచ్చిపోయి మళ్ళీ వచ్చేయకూడదు. ఇంకా చచ్చాడంటే ఆయన స్కిట్లో పెట్టదు, తీసేయండి. ఇదే సీరియల్ సినిమాల్లో చచ్చినోడు మళ్ళీ కనపడకూడదు. నిజ జీవితంలో కూడా అంతే, మళ్ళీ కనపడకండి. నేను రోజు జూమ్కి అటెండ్ అవుతున్నాను కాబట్టి ఊరుకుంటున్నాను అనొద్దు. ఊరుకోండి అంతే. మళ్ళీ ఏంటి ఊరుకోను అంటే ఎలాగా? ఇక అయిపోయింది. ఇక పాత మనిషి చచ్చిపోయాడు, పాప పురుషుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని మనం అవసరం ఉన్నప్పుడల్లా తీసుకొస్తాననే నిబంధనతో సమాధి చేసామా? చెప్పండి. అందరూ సమాధి చేసి వెళ్ళిపోయారు ఇంటికి. యేసుబాబు అక్కడ ఉండి చిన్న గొయ్యి తవ్వి నేను అవసరం ఉన్నప్పుడు పిలుతాను వస్తా ఉండని వెళ్ళాడా? వచ్చాడా ఇంటికి? అందుకనే సమాధి కార్యక్రమంలో అందరూ వెళ్ళాక వస్తారు కొంతమంది. ఎందుకు? మళ్ళీ ఎవడైనా ఉండి ఇలాంటి మాటలు చచ్చినోడితో చెప్తారేమో, అప్పుడప్పుడు వస్తా ఉండి గొడవ జరిగినప్పుడు నువ్వే పెద్ద మనిషివి అని కదా. ఇక యేసుబాబు అంటే అర్థం ఏంటి? పాత బాబు చచ్చిపోయాడు, ఇక యేసుబాబే బతుకుతాడు. సో క్రీస్తు బాబే బ్రతకాలి. ఇక పాత బాబు వద్దు, పాత బాబు చచ్చిపోయాడు. కాబట్టి ఊరికే పాత బాబుని తీసుకురావద్దు. పాత బాబు లేడు, చచ్చిపోయాడు. కాబట్టి మనం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం ఎవరిని చేసుకుంటున్నాం? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకునే కూడికలో కూడా కొంతమంది వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాను తెలుసా? ఆయన బ్రతికాడు, క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు, నేను చచ్చిపోయానండి. చచ్చిపోయినోడిని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? చచ్చిపోయినోడి పేరేంటి? పాపి. లేచినోడి పేరేంటి? నీతి. ఇప్పుడు చచ్చిపోయినోడిని జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టు? పాపిని జ్ఞాపకం చేసుకున్నట్టు. పాపిని జ్ఞాపకం చేసుకుంటే నెత్తి మీదకి ఏమవుతుంది? ఉగ్రత వస్తుంది. ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలాగండి? స్కూల్లో సార్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసినా కూడా చేయలేదని చెప్పారనుకోండి, ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? ఇప్పుడంటే ఏం చేయరు, కానీ అప్పుడులో అయితే మాత్రం చెయ్యి వెనక్కి తిప్పి స్కేల్తో కొడతాం కదా. చెయ్యి వెనక్కి తిప్పటం, స్కేల్తో కొట్టడం, లేదంటే మనల్ని వెనక్కి తిరగమంటాం, మనకు కొట్టడం, అంతే కదా. ఏతకర్ర. మీరు చెప్పండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏమని జ్ఞాపకం చేసుకోవద్దు? చచ్చిపోయిన వాడిని జ్ఞాపకం చేసుకోవద్దు, బ్రతుకున్నవాడిని జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఉదయకాలం ఈ కార్యాలన్నీ ప్రభు ఎందుకు చేస్తున్నాడు అని మీరు అనుకోవాలంటే, ఇవన్నీ నిబంధనలో భాగం. ఇది మన శత్రువుకు తెలియదు. అందుకనే మన శత్రువు మనల్ని ఓడించేయగలను అనే కాన్ఫిడెన్స్తో లేస్తున్నాడు, కానీ మనం మాత్రం పరిగెత్తకూడదు, నిలబడి ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో చేసిన నిబంధన గొప్పది. మనతో చేసిన నిబంధన కార్యాలు చేశాడు, దేవునికి స్తోత్రం. కార్యాలు చాలా చేశాడు కదా, ప్రభుకు స్తోత్రం. కానీ కార్యాలను బట్టి కాదు, ఆయన నామాన్ని బట్టి. కార్యాలను బట్టి కాదు, ఆయనను బట్టి. కార్యాలను బట్టి కాదు, ఆయన నిబంధనను బట్టి, ఆయన రక్తమును బట్టి మనం ఇంకా చాలా ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేల్ అనే పేరు ఎలా వచ్చింది? కవనెంట్ నేమ్.
యెహోవా అనే పేరేంటి? కవనెంట్ నేమ్. కుమారుడు అనే పేరేంటి? కవనెంట్ నేమ్. యేసుక్రీస్తు పేరేంటి? కవనెంట్ నేమ్. తండ్రి అనే పేరేంటి? కవనెంట్ నేమ్. వి ఆర్ ఆల్వేస్ రిమెంబరింగ్ ద కవనెంట్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆ నిబంధన సంబంధాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నిబంధనలో ఉన్నవారి జోలికి వెళ్ళకూడదు. నిబంధన సంబంధంలో ఉన్నవారి జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే నిబంధన అనేది నిత్యమైంది. పాత నిబంధన కాదు ఇది. పాపాలు జ్ఞాపకం చేసుకునే నిబంధన కాదు. ఉగ్రత చూపించే నిబంధన కాదు. ఇది నీతిని జ్ఞాపకం చేసుకునే నిబంధన, పాపములను జ్ఞాపకం చేసుకోనని నిబంధన, కృపను జ్ఞాపకం చేసుకునే నిబంధన. కాబట్టి ఈ నిబంధన క్రొత్త నిబంధన, నిత్య నిబంధన. అందుచేత నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా ఏం జ్ఞాపకం చేసుకున్నారు? నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో వారు మూలుగారు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఆ మూలుగుట అంటే అర్థం ఏంటంటే నిట్టూర్పు. 23వ వచనంలో మూలుగుట అంటే అర్థం ఏంటంటే మేము బలహీనులం, మేము శక్తిహీనులం, మేము చచ్చిన వారం, లేకపోతే మేము బయటకు రాలేం మా అంతటి మేము అని వారు అనుకున్నారు. అలా అనుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడే ప్రభు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల యందు లక్ష్యం ఉంచాడు. 25వ వచనం. ఈరోజు కూడా క్రీస్తే మా జీవం అని మనం చెప్తున్న ప్రతిసారి, నేను మృతి పొందాను కొలసి పత్రిక 3:3 అని చెప్తున్న ప్రతిసారి మనము ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను, ప్రపంచంలో ఇశ్రాయేల్కి పెద్ద శత్రువు ఎవరు? చెప్పండి. ఇశ్రాయేలీయులకు పెద్ద శత్రువు లోకమేనండి. ఇశ్రాయేలీయులకు ఇప్పుడు లోకంలే, కానీ వాస్తవంగా ఐగుప్తు. ఎందుకంటే ప్రారంభం ప్రభు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాళ్ళని? ఫరో చేతిలోంచి కదా. ఫరో చేతిలో నుండి. ఇక మిగిలిన శత్రువులందరూ ఎవరంటే బయటకు వచ్చిన తర్వాత వారి మీదకి యుద్ధానికి వచ్చారు. సేమ్ అలాగే మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరు? పాపమే. పాపంలోంచి బయటకు తెచ్చిన తర్వాత సమస్త విషయాలను ప్రభు మన పాదపీఠంగా చేస్తాడు. ఫరో చేతిలోంచి బయటకు తెచ్చాడంటే అమాలేకీలు, అమ్మోనీయులు, ఇత్తీలు, హివ్వీలు, ఎబూసీలు కదండి, హోరీయులు, వీళ్ళందరూ కూడా నథింగ్. తన సొంత కుమారుణ్ణి అప్పగించి మనల్ని విమోచించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించాడు? శ్రమ, బాధ, కరువు, వీళ్ళందరూ ఎవరు? ఎబూసీయులు, ఇత్తీలు, అమోరీయులు, అమాలేకీలు అన్నమాట. రోమాపత్రిక 8వ అధ్యాయం. కాబట్టి పాత పేర్లు మానేసి కొత్త పేర్లు చదవండి. ఎందుకంటే పాత పేర్లు మారిపోయినాయి. ఇప్పుడు మద్రాస్ ఏమైంది? అప్పుడులో బొంబాయి ఏమైంది కదండి, బెజవాడ ఏమైంది? అలాగే ఇప్పుడు కూడా శత్రువుల పేర్లు మారిపోయినాయి. ఆ శత్రువుల పేర్లు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే మన విషయంలో శ్రమ, బాధ, కరువు, ఖడ్గం, ఉపద్రవం, హింస, వస్త్రహీనత, చెర అన్నాడు. 35. వీటన్నిటిలో మనం ఓడిపోతామా? ఓడిపోతే ఎప్పుడు ఓడిపోవాలా? పాపి అనేవాడు పాప విముక్తుడు కాకుండా ఓడిపోవాలి. ఇక పాప విముక్తుడయ్యాడంటే మిగిలిన వీటన్నిటిలో మనం గెలుపు పొందుతాం. ఎంతమందికి ఈ విషయం తెలుసు? కరువు మనకు శత్రువా మిత్రువా? కరువు మనకు శత్రువా మిత్రువా? నేను ప్రశ్న అడుగుతున్నాను. కరువులో విజయం అంటే ఏంటి? దాన్ని డిఫైన్ చేయండి. అది మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చింది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ 4 మార్క్స్ లో వచ్చింది. అదే ఆన్సర్ రాస్తారా? 4 మార్క్స్ లో ఏమొచ్చింది తెలుసా? కరువులో అత్యధిక విజయం అంటే ఏంటి అని వచ్చింది. 2 మార్క్స్ క్వశ్చన్ లోనేమో కరువులో విజయం అంటే ఏంటి అని వచ్చింది. దానికి కొంత రాసేసారు. ఇప్పుడు కరువులో అత్యధిక విజయం వచ్చి కొంతమంది క్వశ్చన్ పేపర్ మొత్తం చదవరు ఎగ్జామ్స్ లో. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ పేపర్ చూడగానే ఇది నాకు తెలుసురా, ఇది నేను బాగా ప్రిపేర్ అయ్యానని
4 మార్కులు ఆన్సర్ 2 మార్కులు దానిలో రాసేస్తారు. ఇప్పుడు కిందకి వెళ్తే మళ్ళీ అదే క్వశ్చన్ కింద ఉంటుంది 4 మార్కులు దానిలో. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏమంటారంటే ఈ 4 మార్కుల క్వశ్చన్ యాసవ్ లాంటిది అనమాట. నాయనా నాకు ఒక్క ఆశీర్వచనం అయినా ఉంచలేదా అని అంటే, లేదురా మొత్తం ఆశీర్వచనం అంతా అదిగో పైన ఉన్న 2 మార్కులు దానికి ఇచ్చేసాను, నీకు ఒక్క ధన్యవచనం కూడా లేదని చెప్పి ఏం ప్రశాంత్ పైదే కింద కాపీ కొడతారు. ఎన్ని మార్కులు వస్తాయి మొత్తం? 4 వస్తాయి. 4 ఎందుకు వస్తాయరా? 2 వస్తాయి. ముందు ఆల్రెడీ 2 మార్కుల క్వశ్చన్ దిద్దుతాడు కదరా. దానికి 2 దీనికి 2 కదండి. నీ మొహం ఎత్తాడు. నేనైతే వేయను. అది ఇది ఒకేలా రాత్రి ఎందుకు ఎత్తాడు? ఏం పంతులు రా నువ్వు? అంటే అదో చూడకుంటే ఎత్తాడు కదా. ఆ? అలాంటి పంతులు ఉద్యోగం చేయకు మాని. మంచిగుండు. చూడండి 2 మార్కులే, 6 మార్కులు వచ్చేదానికి 2 మార్కులు. పోనీ ఇలాంటి పంతులు దుద్దాడంటే 4 మార్కులు. కరువులో విజయానికి నిర్వచనం చెప్పండి ఎవరైనా. కరువులో విజయం అంటే ఎన్ని డబ్బులు ఉంటాయి మన దగ్గర? కరువులో అత్యధిక విజయం అంటే ఎన్ని డబ్బులు ఉంటాయి కదా? కరువులో విజయం అంటే 2 రూపాయలు ఉంటాయి అనుకోండి. కరువులో అత్యధిక విజయం అంటే కూడా 2 రూపాయలు ఉంటాయా? మన కరువులో ఏమని చెప్పాడు ఇక్కడ? 37 అత్యధిక విజయం. ఇంకోటి చెప్తాను, వీడు అసలు మెయిన్ శత్రువా? మెయిన్ శత్రువు పాపం, మెయిన్ శత్రువు ఫరో. మెయిన్ శత్రువుని మనం ఆల్రెడీ జయించేసాం. ఈ శత్రువులు అందరూ మనకు పాతపేటం అవుతారు. కాబట్టి కరువు మన కాళ్ళ క్రింద ఉండాలి, మన పర్సన్లో కాదు. లేదన్నా నాకు అలాగే ఉందన్న అంటే, ఎందుకంటే నువ్వు ఎప్పుడు అలాగే ఊహించుకుంటున్నావు కాబట్టి. కరువే ఫరో కాదు బాబు, పాపం ఫరో. మనం ఫరో చేతిలోంచి బయటకు వచ్చాం కదండి. ఇప్పుడు వాస్తవంగా మిగిలిన శత్రువులు అందరూ ఏం చేయాలా? ఒరే వాళ్ళు ఐగుప్తులో నుంచే బయటకు వచ్చారంటే వారు కనాను స్వాధీనం చేసుకుంటారని ఎవరి కాళ్ళు ఏం చేయాలి? నీట్గా సర్దుకొని వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయారా? అసలు మనం చెక్ చేద్దాం వీళ్ళని, వీళ్ళ జోలికి వెళ్దాం అని అనుకొని వచ్చి మరి తగిలించుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ తగిలించుకొని వెళ్ళిపోవడానికి వస్తున్న వాళ్ళందరిని చూసి మనం బెదిరిపోయి వెనక్కి పరిగెత్తుకొస్తే దాన్ని ఏమంటారు? నిజం చెప్పండి, కరువులో మనం ఓడిపోతే ఎక్కడ ఓడిపోయి ఉండాలి? పాపి అనే పేరు నీతిమంతుడిగా మార్చబడి ఉండకూడదు. మీలో ఎంతమంది పేరు మారింది ఆధార్ కార్డులో? నీతిమంతుడే, దేవుని ఆధార్ కార్డులో. జిరాక్స్ పెట్టండి, ఈ ఈ అప్లికేషన్లో జిరాక్స్ పెట్టండి. మీరు పాపి అని నీతిమంతుడిగా మార్చబడింది అనే మీ జిరాక్స్ తెచ్చి పెట్టండి కరువు దగ్గర. పెడితే మీకు అత్యధిక విజయం. ఒరిజినల్ కూడా దేకర్లేదు, జిరాక్స్ పెట్టండి చాలు. వస్త్రహీనత అత్యధిక విజయం. ఇప్పుడు చూడండి అందరు బట్టలు చూసి నేను అలాంటి బట్టలు ఎప్పుడు కట్టుకుంటానంటారు, కానీ మనం కట్టుకున్న బట్ట చాలా బాగుంది అనుకోరే. మనం వేసుకున్న షర్ట్ వల్లే బ్రాండ్ అది. ఇది ఏ బ్రాండ్ అని ఎవరైనా అడిగితే బర్నవాస్ బ్రాండ్ అనాలి. కాబట్టి అందరి బట్టలు చూసి నేను అంత మంచి బట్టలు ఎప్పుడు వేసుకుంటానని అనుకోవద్దు. నువ్వు ధరిస్తేనే అది గొప్ప వస్త్రం కదా. చెప్పండి, ఆయన యెహోవాను నామం ధరించాడు. ఇప్పుడు మనము ఏం ధరించినా అవన్నీ బ్రాండే. కాబట్టి వస్త్రహీనతలో విజయం కాదు మనకి, అత్యధిక విజయం. 2 లక్షలు చీర కట్టింది అనుకోండి అక్క, మొహమే ముచ్చు మొహం వేసుకొని ఉందనుకోండి, ఏం బాగుంటుంది అక్క? మనం ఏది కట్టుకున్నా ఆనందంగా ఉంటాం. మనం ఉన్నంత సౌందర్యంగా ఎవరు ఉండరు. కాబట్టి ప్రజలు ఏం చూస్తున్నారు అనేది కాదు, కానీ అసలు మనం వాళ్ళని ఎలాగ ఆశ్చర్యానికి గురి చేస్తున్నామో చూడండి. వస్త్రహీనతలో అత్యధిక విజయం, శ్రమలో అత్యధిక విజయం కదా. ఈరోజు ప్రార్థనలు అన్నీ కూడా, మొదటి ప్రార్థన ఏమో ఆనంద్ గారు చేశారు. మొదటి పాట ఏమో చిక్కాల ఆనందాన్ని స్థిరంగా పాడాడు. అసలు పాట ట్యూన్లో నుంచి ఎక్కడ బయటకు వెళ్ళకుండా. నవ్వుకోకండి. తర్వాత మాట చెప్పిన అల్లు చెప్పేవా? దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ ఆనంద్ బాబు గారికి ప్రార్థన ఇచ్చారు. అందరూ ఆనందాలే ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. మరి ఈ ముగ్గురు ఆనందంగా ఉన్నారు లేదో సార్ ముఖాలు చూసుకోండి. ఎందుకంటే మన అందరి పేరు ఆనందాలే, కానీ మనం ఎప్పుడు బాధ మొహం వేసుకొని కూర్చుంటాం. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎందుకంటే బాధలో మనకు విజయం కాదు. బాధలో విజయం కాదు, బాధలో ఏంటి? అత్యధిక విజయం.
ఇంతకీ ఈయన మన మెయిన్ శత్రువు కూడా కాదుగా. బాధ అనేవాడు మన మెయిన్ శత్రువు. మన మెయిన్ శత్రువు ఎవడు? అసలు వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు చనిపోతారంటే, చచ్చిపోయినప్పుడు ఏం జరిగిద్దంటే అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఏం చేస్తారు? చచ్చిపోయినవాడు సానుభూతి చూపిస్తూ అవతల పార్టీ వాళ్ళు ఏం చేయరు, తమ క్యాండిడేట్ని నిలబెట్టరు కదా. ఇది జరిగిద్ది లోకంలో. వాస్తవంగా ఈ క్యాండిడేట్స్ని కూడా సాతాను గాడు నిలబెట్టకూడదు. ఈ శ్రమ, బాధ, కరువు వీళ్ళందరూ నిలబెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏమయ్యాం? ఫరోనే జయించి బయటకు వచ్చాం. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే హారతి పట్టుకొని రావాలి లోకం భాషలో. ఎందుకంటే ఇశ్రాయేల్ గురించి దేవుడు చెప్పాడు ఏమనంటే, వాస్తవంగా వీళ్ళు ఎలా రావాలంటే సన్మానించడానికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, అబ్రహాం శత్రువులు జయించి బయటకు వస్తున్నాడు. అప్పుడు మెల్కీసెదెకు ఏం పట్టుకొని వచ్చాడు? రొట్టె రసం పట్టుకొని వచ్చాడు. ఈరోజు కూడా మనం ఫరోని జయించి బయటకు వస్తున్నప్పుడు ఈ శ్రమ, ఈ బాధ, ఈ హింస, ఈ కరువు, ఇవన్నీ ఆయుధాలు బయటపడేసి వచ్చి సరెండర్ అయిపోవాలి మనకి. కానీ అవి కూడా మన మీద అరుతున్నాయంటే కారణం మనం ఎంతో కొంత బెదురుతున్నాం. చూడండి, మనం బెదిరేటప్పుడు కుక్కలు కూడా ఏం చేస్తాయి? ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాయి. మనం ఆగేమనుకోండి అవి వెనక పరిగెడతాయి కదా. కాబట్టి ఒకసారి మీరు బెదిరిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని చాలా బెదిరిస్తున్నాయి, కానీ మీరు బెదిరిపోకుండా నిలబడండి. ఎందుకు బెదిరిపోవాలా కదా. నేను చెప్పే కదా, ఎవరిదైనా పేరు మార్చకపోతే జగన్నాథపురంలో ఆధార్ సెంటర్ ఉంది, రండి. కాపీ అనే పేరు నీతిమంతుడిగా మార్చి పంపిస్తాం. ఆ జిరాక్స్ పట్టుకెళ్ళి ఇదిగో ఇక్కడ అప్లై చేసుకోండి. ఈ 17 స్థలాల్లో అప్లై చేయండి. ఈ 17 ఇంట్లో అత్యధిక విజయం వచ్చింది. అత్యధిక విజయమే రాశాడు మన గురించి. అంతా తలరాత అండి. ఏంటండి తలరాత? ఎప్పుడు మమ్మల్ని ఆడుతూ కూర్చోమన్నాడండి. తలరాత అండి. తలరాత నీ మొహమా? మన తలరాత శ్రమలో అత్యధిక విజయం, మన తలరాత బాధలో అత్యధిక విజయం, మన తలరాత హింసలో అత్యధిక విజయం, మన తలరాత కరువులో అత్యధిక విజయం, మన తలరాత వస్త్రహీనతలో అత్యధిక విజయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో తండ్రి నామము యేసుక్రీస్తు నామము నొసళ్ళయందు లిఖించబడిన వారు మనం. కాబట్టి మన పేరేందంటే ఇక్కడ చెప్పాడు, వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుచున్నాం. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నిజంగా మీరు అంత ఆనందంగా ఉంటే మీ ముఖాలు వీడియోలు ఆన్ చేసుకొని చూపించుకుంటారు కదా. అదే మరి, అందుకనే చెప్పింది. ఖచ్చితంగా మీరు చాలా ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ ముఖాలు ఇలాగే ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు అలా ఉందరు కాక, ఈ వాక్యం విన్నాకైనా. ఎందుకంటే వాస్తవంగా ఆల్రెడీ ఆడు వెనకాలోడు చచ్చిపోయాడు. ఆడు సావకుండా ఉంటే ముందోళ్ళు ఏం చేసినా పర్లేదు, వెనకాలోడు చచ్చినాక ముందోళ్ళు ఏం చేసినా పని ఉంది. ఎందుకంటే ప్రభు పెట్టిన పేరు ఎప్పటి వరకు ఉంటుంది? ఇది నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే అర్థమైందంటే ఇక మన జోలికి మధ్యలో రావటానికి కూడా లేదు. అందుకనే మోషే కూడా ప్రభువుకి ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు చదువుతారండి. మోషే ప్రభుకి ఏం చెప్పాడు చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం ఒకసారి తీయండి. 32వ అధ్యాయం 32వ అధ్యాయం వచనం 11, 12 వచనాలు చూద్దాం. 11, 12. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. ఇది ఉత్తరవాది ప్రార్థన అంటారు, ఉత్తరవాది విజ్ఞాపన. మీకు తెలుసా అసలు ఇది ఎంత వండర్ఫుల్ అంటే, ఫరో ఇక్కడ ఏమన్నాడు, మోషే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఫరో చేతిలోంచి బయటకు వచ్చారు, కానీ కనానీయుల చేతిలో కానీ దొరికితే ఫరో మాట్లాడుకుంటాడంట, ఐగుప్తులు మాట్లాడుకుంటారంట. ఏమని? వాళ్ళ దేవుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించాడు రా అనుకుంటారంట. అలా ఎందుకు అనుకోవాలా అన్నాడు మోషే. సేమ్ ఇప్పుడు మన అప్లికేషన్ చెప్పండి. వాళ్ళని నీతిమంతులుగా తీర్చగలిగాడు, కానీ శ్రమలో వారికి అత్యధిక విజయం ఇవ్వలేకపోయాడని పాపం చెప్పుకుంటుందంట. పాపం మన గురించి చెప్పుకోగలదా? వాళ్ళ దేవుడు మనల్ని పాపి అని నీతిమంతుడిగా మార్చాడు, కానీ వారిని కరువులో ఓడగొట్టాడు. కరువు చేతికి అప్పగించాడు, ఖడ్గం చేతికి అప్పగించాడు, హింస చేతికి అప్పగించాడు, బాధ చేతికి అప్పగించాడు, వస్త్రహీనత చేతికి అప్పగించాడు.
అని వెనకాల ఉన్న శత్రువు మొరకూడదు అనమాట అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారి ఉత్తరవాది మోషే, మన ఉత్తరవాది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఒకడు పంతం మీద కూర్చున్నాడు పరలోకంలో. ఏమనంటే, శ్రమలో బర్నబా అత్యధిక విజయం చూడాలి, హింసలో బర్నబా అత్యధిక విజయం చూడాలి, బాధలో అత్యధిక విజయం చూడాలి, కరువులో అత్యధిక విజయం చూడాలి, అన్నింటిలో అత్యధిక విజయం చూడాలి. ఒకవేళ అన్నింటిలో ఇతడు కానీ అత్యధిక విజయం చూడకపోతే వెనకాల ఉన్న శత్రువు ఏమనుకుంటాడంటే, మా దగ్గర సేఫ్గా ఉన్నవాడిని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు దేవుడు అనుకుంటాడు. అలా ఎందుకు అనుకోవాలి అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? 14వ వచనం చదవండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఎవరండి ఏడ్చింది ఇక్కడ? ఎవరు ఏడ్చారు? ఎవరు సంతాపడ్డారు? దేవుడు. అంటే ఇప్పుడు మారు మనసు పొందింది ఎవరు ఇక్కడ? చెప్పండి. 12వ వచనం మళ్ళుకో అన్నాడు కదండి. మళ్ళుకో అని ఎవరికి చెప్తాం మనం? మనుషులకు చెప్తామా, దేవుడికి చెప్తామా? మళ్ళుకో మనం మనుషులకే చెప్తాం. కానీ మోషే ఎవరికి చెప్పాడు మళ్ళుకోమని? ఇక్కడ దేవునికే చెప్పాడు. దేవునికి చెప్పాడు. దేవునికి చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ మోషే ఎవరంటే, మనం మోషేని చూడకూడదు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నది ఎవరైనా ఆ వ్యక్తి కాదు, సీఎంఏ. సేమ్ అలాగే ఈయన కూర్చున్న పీఠం పేరు ఏంటంటే ఉత్తరవాది పీఠం. అది అడ్వకేట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మారు మనసు పొందమని చెప్తున్నాడు. చేంజ్ యువర్ మైండ్ టువర్డ్స్ ది ఇజ్రాయేల్. నీ మనస్సు వారి విషయంలో మార్చుకో, వారి విషయంలో నువ్వు ఏడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఒక్కడే కాదు, దేవుని ప్రజ కూడా గొప్పదిగా దేవుడు ఈ నిబంధనలు ఉంచాడు. కాబట్టి తన ప్రజను బట్టి దేవుడు మారతాడు. అంటే దేవుడు వారి మీద కోపాగ్ని చూపించకుండా మళ్ళుకోవటం. ఇప్పుడు నేను ఎవడు చెప్తాను, అసలు యేసు ప్రభుని తన కుడిపార్శ్వాన్ని పెట్టుకున్నప్పుడే దేవుడు ఏమి నిశ్చయం చేసుకొని ఉంటాడు? ఈయన చేసే విజ్ఞాపన బట్టి నా మనసు మార్చుకోవాలని అనుకున్నాడు. మేము ఇశ్రాయేలు అని నమ్ముతున్నావు ఈ మాట? 110వ కీర్తన 1వ వచనం ప్రకారం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ప్రక్కన కూర్చోబెడితే ఏమనుకుంటాడు? రేపు పొద్దుట నన్ను మనసు మార్చుకో, నువ్వు బర్నబాకి ఇలా చేస్తే ఎలా కుదిరిద్ది? నువ్వు పాపం నుండి బయటకు తెచ్చింది ఈ శ్రమలో వదిలేయటానిక? ఏం చెప్పుకుంటది పాపం? నా నుండి బయటికి తెచ్చి నీతిమంతుడిగా చేయగలిగాడు, కానీ ఈ దేశాన్ని స్వాధీనం వారికి చేయలేకపోయాడు, ఈ జీవాన్ని తనకు స్వాధీనం చేయలేకపోయాడు, తను కొనసాగించలేకపోయాడు అని చెప్పుకునే దానికి అవకాశం ఉంది కదా అని యేసుప్రభు విజ్ఞాపన చేస్తాడు. ఆయన విజ్ఞాపన చేసినప్పుడు నేను బర్నబా వైపు మరొక కోణంలో నుండి నేను చూడాలి అని ఆయన ముందే ఇష్టపడి యేసుప్రభుని తన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు ఎన్నాని చెప్పి నేను మారిననే మనుషులు ఎక్కడ? నువ్వు మాట్లాడి నేను మారుతానన్న దేవుడు ఎక్కడ? నువ్వు ఎన్ని ప్రసంగాలని చెప్పి నా బుద్ధి ఇంతే అనే మనుషులు ఎక్కడ? నువ్వు చెప్పు నేను వారి పట్ల నా ఆలోచన మార్చుకుంటానన్న దేవుడు ఎక్కడ? కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మన విషయంలో ఆయన ఒక విధంగా మాట్లాడతాడు, ఉత్తరవాది చెప్పిన దాన్ని బట్టి మరొక విధంగా మన పట్ల చూస్తా ఉన్నాడు. అది మీరు ఖచ్చితంగా ఇక్కడ చదవచ్చు. 10వ వచనంలో ఏమన్నాడు? 9వ వచనంలో యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనోళ్ళని ప్రజలు, కావున నీవు ఊరకుండుము అంటున్నాడు. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేస్తానంటే మోషే అన్నాడు, బతిమాలుకున్నాడు. మోషేను దేవుడు ఏమన్నాడు? ఊరకుండుమన్నాడు. అన్నాడా లేదా? మోషేను దేవుడు ఏమన్నాడు? ఊరకుండుమన్నాడు. నేను ఎలా అడుగుతాను, మన అడ్వకేట్ని పెట్టుకున్నది ఎందుకు? డబ్బులు ఎందుకు ఇచ్చాం? లోపలికి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ని జడ్జి గారు ఏమన్నారంటే, నోరు మూసుకో, సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడొద్దు అన్నాడు అనుకోండి. అప్పుడు మనం బయటకు వచ్చాక అడ్వకేట్ ఏమంటావు? నీ ఉద్యోగమే మాట్లాడటం, నువ్వు వెళ్ళి అక్కడ నోరు మూసుకున్నావేటి? కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి, మోషేని దేవుడు ఊరకుండుము అని అంటున్నాడంటే వాస్తవంగా మోషే వాదించకూడదని కదా ఇశ్రాయేల్ పక్షంగా. కానీ మోషే సైలెంట్గా ఉన్నాడా? అలాగైతే ఈ ఉదయం దేవుని స్తుతించండి, యేసు ప్రభు కూడా పరలోకంలో సైలెంట్గా లేడు, మన పక్షంగా వాదిస్తానే ఉన్నాడు. అందుకనే మొదటి వచనం తెలుసా? మీరు చదవండి కావాలంటే. ఇప్పుడు ఈ వెలుగులో చదవండి మనం చదివిన మొదటి వచనం కీర్తనల గ్రంథంలో. 83:1 అండి. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు ఈ వెలుగులో మీరు చదివితే అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటి? ఏ దేవుణ్ణి ఊరకుండొద్దు అంటున్నాం?
తండ్రి అయిన దేవుణ్ణి కాదు, మన ఉత్తరవాదిని ఊరకుండొద్దు అంటున్నాం. మన అడ్వకేట్ ని మౌనంగా ఉండొద్దయ్యా అంటున్నాం. దేవుని స్తోత్రం. నువ్వు మౌనంగా ఉండొద్దు. మొర్దుకై ఎవరికి చెప్పాడు మౌనంగా ఉండొద్దని? ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు ఎవరు? ఇశ్రాయేలీయులకి అడ్వకేట్. ఆ రోజు ఎవరి దగ్గర? అశ్వరేష్ దగ్గర. ఈరోజు తండ్రి అయిన దేవుని దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరవాది. మనం అందరం ఏమంటాం? ఈ శ్రమలో నలిగిపోతున్నాను, సైలెంట్గా ఉన్నావేంటి? మాట్లాడు. పైన నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఇందుకే. ఎస్తేరు 4:14 ఏమన్నాడు? ఈ సమయం కొరకే వెళ్ళావు కదండి. యేసు ప్రభు కొరకు ఇప్పుడు ఇశ్రాయేల్ కొరకు ఉన్నాడు అక్కడ. ఇశ్రాయేల్ కొరకు నియమించబడిన క్రీస్తు ఇంకా అనుగ్రహించబడలేదు. అప్పుడు దాకా ఆయన పరలోక నివాసిగా ఉన్నాడు. పరలోక వాసిగా ఉన్నది ఎవరి మీద? ఎవరి పని మీద? నా పని మీదే. మీరు చెప్పండి, నా పని మీద దుబాయ్ దేశం వెళ్ళానని చెప్పిన వాళ్ళు దుబాయ్ వెళ్ళాక సైలెంట్ అయిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? నీ పని మీదే మేము కువైట్ వెళ్ళామని వెళ్ళారు, ఫోన్ చేయట్లేదు అక్కడి నుంచి, ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు అలా లేడు. అందుకే ఉదయకాలం జూమ్ మీటింగ్ లో వర్తమానం ఆయనే మనకు చెప్పాడు. చెప్పండి, యేసుప్రభు అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి? ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ నేను సైలెంట్ గా లేనని చెప్పాడు. మరి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? నేను ఏదంటే అది అంటున్నాడు. నేను ఎట్ట చెప్తే, గుంటూరు వాళ్ళకి ఇష్టమైన భాషలో చెప్తా, నేను ఎట్ట చెప్తే అట్ట తిరుగుతున్నాడు. అదనమాట. నేను ఎట్ట అంటే అట్టే, ఆయన అట్టే తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. అదండి. కాబట్టి తెలంగాణ భాషలో చెప్పాలంటే, నువ్వు ఏం చేస్తున్నావా అంటే, నేను ఎప్పుడు ఒరుతానే ఉన్నాను అన్నాడు ఆయన. నేను ఎప్పుడు ఇక్కడ ఒరుతానే ఉన్నాను, నేను ఇక్కడ సైలెంట్ గా లేను, నేను ఊరుకొండట్లేదు, నేను మాట్లాడుతున్నాను అంటే, నువ్వు గట్టిగా మాట్లాడాలి మరి అని మనం గట్టిగా యేసుప్రభుకి చెప్పాం. యేసుప్రభు అన్నాడు, నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, నువ్వు ఆ ఊరికే పరిగెత్తే వెనక్కే ముందుకు సాగిపోమని చెప్పాడు. ఊరికే వెనక్కి పరిగెత్తేసి కుక్కలకు కూడా భయపడిపోయి వెనక్కి పరిగెత్తేస్తున్నావు నువ్వు, అసలు ఇశ్రాయేల్లో మెయిన్ కుక్కనే నోరు మూయిపించానని చెప్పాడు. కాబట్టి అసలు కుక్కే నోరు మూసినప్పుడు మిగిలిన కుక్కలన్నీ మన కాళ్ళ క్రిందకు వచ్చేస్తాయి. అందుకని రాత్రి నేను కుక్కను దొక్కిచ్చేసాను అనమాట. మీరు ఎవరో కేసు వేయకండి, అది ఆల్రెడీ ఒకరిని పడేసింది, గిలగిల కొట్టుకుంటుంది, ఎందుకులే అని దానికి రెస్ట్ కలిగించాను. కాబట్టి కుక్కలన్నీ మన కాళ్ళ క్రిందకు వచ్చేస్తాయి. కుక్కలన్నీ మన కాళ్ళ క్రిందకు వస్తాయి, ఎందుకంటే అసలు కుక్క అనేది ఆగిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న కుక్కలు అనమాట. ఈ చిన్న కుక్కలు ఏమంటున్నాయంటే అస్తమాట వచ్చి, నేను కుక్కనా అని అంటున్నాయి. అవును, నువ్వు కుక్కవే అని మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే దేవునికి స్తోత్రం, మన విషయంలో ప్రభు చేయవలసిన ఘనమైన కార్యాన్ని చేసేసాడు. కాబట్టి ఇప్పుడు జరిగేవన్నీ వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ నిలబడకూడదు, అయినా ఓవర్ యాక్షన్ కోసం నిలబడ్డాయి. కాబట్టి వాటిని కూడా చిన్నగా మనం జయించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. వీటిని బట్టి మీరేం దిగులు చెందొద్దు. తన సొంత కుమారుని అప్పగించిన వాడు వాటితో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు. కాబట్టి ఎత్తైన లోతైన మరణమైన జీవమైన దూతలైన ప్రధానులైన అధికారులైన ఉన్నవైనా రాబోనివైనా సృష్టించబడిన మరి ఏదైనా అది నాకు విడ్డూరాన్ని విచిత్రాన్ని లేకపోతే ఆశ్చర్యాన్ని ఎంతో నాకు కలిగించడం, మీకు కూడా కలిగించడం. ఎందుకంటే వీటన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో మనల్ని ప్రభు కూర్చోబెట్టాడు. అవన్నీ మన కాళ్ళ క్రిందే ఉన్నాయి, వాటి మీద మనం పరిపాలన చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ ఏ కృపతో బలపరిచి నడిపించును గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వెంకటిలో దీవించు. ఆమేన్. ఈ యొక్క ఉదయకాలం ముందే 83వ కీర్తన నుంచి ప్రభు మనల్ని అందరినీ ఆదరించే మరొక వర్తమానం ద్వారా తన దాసుని పరిశుద్ధాత్మ సాయంతో వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఇశ్రాయేలు శత్రువులు, ఇశ్రాయేల్ అనే పేరు లేకుండా వారిని నాశనం చేయాలని వారు ఆలోచన కలిగి ఉన్నప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారి నామాన్ని, వారికి ఇశ్రాయేల్ అనే పేరు ఏ విధంగా వచ్చింది, అసలు వారితో దేవుడు చేసినటువంటి నిబంధన బట్టి ఆయనకి యెహోవా అనే నామం, ఐగుప్తు నుంచి వారిని విడిపించడం ద్వారా వారితో చేసినటువంటి నిబంధన బట్టి వారికి ఇశ్రాయేల్ అనే పేరు కలిగింది. కాబట్టి ఆయన వారికి చేసిన కార్యాలన్నీ కూడా ఆయన వారితో చేసినటువంటి నిబంధన బట్టి చేస్తున్నాడు. కాబట్టి వారి పేరును తుడిచిపెట్టడం అసాధ్యమని జ్ఞాపకం చేస్తూ ఈ రోజున మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు అనే నామం, తండ్రి అనే నామం మనల్ని బట్టే, మరి యేసుక్రీస్తు ప్రభుకి మనతో చేసినటువంటి నిబంధన బట్టే కలిగిందని, ఈ నిబంధన ద్వారా మనల్ని కూడా మరి పాపం అనే ఫరో నుంచి మనల్ని విడిపించి ఈ రోజున సమస్తాన్ని మన పాదపీఠంగా చేశారు. కాబట్టి మనకు నిరంతరం
మన తరపున ఉత్తరవాది ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా అయితే మోషే ఉన్నాడో మనకు కూడా నిరంతరం జీవించే యాజకుడైనటువంటి ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి పాపా నుంచే విడిపించినప్పుడు సమస్తం మనకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలోంచి కూడా ఆయన విడిపించగలడు. దాన్ని మనం ఎంచుకోవడంలో మాత్రమే ఆ నిబంధన ద్వారా ఆయన సమస్త కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం అన్నిట్లో అత్యధికమైన విజయం పొందుతామని అటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉంటే సమస్తం మనం పాదాల కింద ఉంటాయని ప్రభు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం కాకినాడ 3:30కి, అలాగే రాత్రి 8 గంటలకు రాజమండ్రిలో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. సిద్ధపడాలని అందరికీ తెలియజేస్తున్నాం. సమయంలో ఎవరైనా ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కోరికను ముగింపు చేసుకుందాం. జాన్పాల్ చెయ్యి అందాలి. అన్న అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మా పక్షమున తండ్రి నాన్న, మా ప్రభు మీ ఎదుట ఉన్నాడు తండ్రి నాన్న. మీరు పాపం అనే శత్రువు నుండే తండ్రి నాన్న మమ్మల్ని విడిపించారు తండ్రి నాన్న. తర్వాత ఈ లోకంలో మేము ఎదుర్కొన్న తండ్రి నాన్న, ఎదుర్కోబోయే కరువు గాని, వస్త్రహీనత గాని తండ్రి నాన్న, బాధలో గాని తండ్రి నాన్న, వీటన్నిటిలో తండ్రి నాన్న మేము అత్యధిక విజయం సాధించగలమని తండ్రి నాన్న మీరు చెప్పారు. మీకు స్తోత్రాలు తండ్రి. వీటి గురించి మేము చింతపడనక్కర్లేదు తండ్రి నాన్న. ఇది వస్తుందని తండ్రి నాన్న మేము బాధపడక్కర్లేదు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్న. మా ప్రభువు నందు తండ్రి నాన్న మేము పొందిన స్థితిని తండ్రి నాన్న మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి నాన్న, మా పక్షముగా మా ప్రభు మీ ఎదుట ఉన్నాడని తండ్రి నాన్న మేము గ్రహించినప్పుడు తండ్రి నాన్న, ముఖ్యంగా తండ్రి నాన్న మీ నిబంధనలో తండ్రి నాన్న మేము ఎంత ముఖ్యమో తండ్రి నాన్న మీరు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. నిబంధన అనగా తండ్రి నాన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తండ్రి నాన్న. తండ్రి నాన్న ఈ నిబంధనలో మీరు ఎంత గొప్పవారో తండ్రి నాన్న, మీరు మమ్మల్ని కూడా అంత గొప్పవారుగా తండ్రి నాన్న మీరు ఎంచుతున్నందులకే మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఇట్టి గ్రహింపును మరి మాకు అనుగ్రహించినందులకే మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాన్న ఈ నిబంధనలో తండ్రి నాన్న మేము ఎలా జీవించాలో తండ్రి నాన్న ఎట్టి మాకు స్పష్టంగా గ్రహింపునిచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మేము పిలువబడిన వారము తండ్రి నాన్న, పిలువబడిన మమ్ములను తండ్రి నాన్న స్వాస్థ్యమునకు చేర్చే బాధ్యత అంతా తండ్రి నాన్న మీదే తండ్రి నాన్న. మేము తండ్రి నాన్న ఊరు కొనక మేమేదో చెయ్యాలని పరిగెట్టాలని తండ్రి నాన్న మేము ఆలోచించకూడదని తండ్రి నాన్న, కేవలం తండ్రి నాన్న మీ కృపతో తండ్రి నాన్న మీరు జరిగిస్తుండగా ఆ కార్యాలలో మేము ఆనందించడానికై పిలువబడ్డాం. మీకు స్తోత్రాలు తండ్రి. పాపం విషయమై చచ్చిన వారం తండ్రి నాన్న మరలా లేవటానికి తండ్రి నాన్న వీలు లేదు తండ్రి నాన్న. మేము చచ్చిన వారం తండ్రి నాన్న, చచ్చిన వారిని తండ్రి నాన్న ఇంకా చచ్చినట్లుగా మీరు ఉండాలని తండ్రి నాన్న మీరు మాకు తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీ కృపతో తండ్రి నాన్న మీ ప్రియులమైన మమ్మలను నడిపించండి తండ్రి నాన్న. ప్రతి సత్కారం విషయంలో మేము తండ్రి నాన్న మిమ్మల్ని చూస్తూ తండ్రి నాన్న మీ సహాయమే మాకు తండ్రి నాన్న మీరు సహాయం చేస్తారని నమ్ముచూ ముందు కొనసాగటానికి తండ్రి నాన్న మీరే కృప చూపించండి తండ్రి నాన్న. మా ద్వారా జరగవలసిన సత్కార్యములను బలంతో తండ్రి నాన్న నెరవేర్చినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. తండ్రి నాన్న మీ నిబంధనలో ఉన్న మమ్మలను తండ్రి నాన్న గొప్ప ఆనందంతో తండ్రి నాన్న మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకై మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఆనందం కేవలం తండ్రి నాన్న మీ నిబంధనను బట్టి మేము ఆనందించే వారిగా ఉండడానికి మీరు కృప చూపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఇటువంటి గొప్ప తండ్రి నాన్న నిశ్చయత తండ్రి నాన్న మీ ఎదుట కలిగిన స్థితిని తండ్రి నాన్న ఎప్పుడు తండ్రి నాన్న అభ్యంతరపడని ఈ పరిచర్యని మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నాన్న మీ వచనాల భావం సారం తండ్రి నాన్న తేటగా తండ్రి నాన్న ఈ కడవరి దినాలలో ఉన్న మాకు అందిస్తున్నందుకై మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. మీ రాక త్వరలో జరుగుతున్నందున తండ్రి నాన్న మా ద్వారా జరగవలసిన
గొప్ప కార్యములను తండ్రి నాన్న, అద్భుత కార్యములను తండ్రి నాన్న మీరే జరిగించండి. స్వాస్థ్య జనముగా తండ్రి నాన్న మీరు ఇస్తానని తండ్రి నాన్న, అనేక జనములను ఇస్తానని మీరు చేసిన వాగ్దానాన్ని మేము త్వరలో చూడబోతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి నాన్న. సమస్తమును సమకూర్చి మీకు మహిమకరంగా జరిగించండి. అనేక స్వాస్థ్య జనము తండ్రి నాన్న కాన్ఫరెన్స్ నాకు వచ్చి తండ్రి నాన్న, అనేక జనములు తండ్రి నాన్న మీ కృపను స్వచ్ఛంగా గ్రహించడానికి తండ్రి నాన్న మీరు మాకు ఇచ్చిన స్థితిని తేటగా గ్రహించడానికి, వారు ఆదరణ పొందడానికి మీరు కృప చూపించండి తండ్రి నాన్న. సాంగ్స్ రికార్డ్స్ జరుగుతుండగా తండ్రి నాన్న మీకు మహిమకరంగా జరుగుటకు సమస్తమును సమకూడి తండ్రి నాన్న, ఆర్థికంగా తండ్రి అన్ని విషయాలలో మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నాన్న. తండ్రి ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్న. తండ్రి నాన్న ఈ పరిసరలో ఉన్న మేమంతా తండ్రి నాన్న మరలా ఆదిలాబాద్లో కలుసుకునటానికి తండ్రి నాన్న మీరే కృప చూపించండి తండ్రి నాన్న. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రకరకాల వృత్తులలో ఉన్నవారు ప్రతి తండ్రి నాన్న భారమును విడిచిపెట్టి తండ్రి నాన్న ఈ ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో తండ్రి నాన్న మీకు మహిమార్థమై తండ్రి నాన్న మాకు తండ్రి నాన్న నెమ్మది కలుగు నిమిత్తమై తండ్రి నాన్న మేమందరం అక్కడ చేరి కూడి రావడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ఎవ్వరు తండ్రి నన్ను విని తీయకుండా తండ్రి నాన్న అక్కడికి రావడానికి మీరే కృప చూపించండి. పరిస్థితులను అనుకూలపరచండి తండ్రి నాన్న. వారి హృదయాలను తండ్రి నాన్న ఏ కరాలం లేకుండా తండ్రి కాన్ఫరెన్స్ వచ్చడానికి మీరు స్థిరపరిచి ముందు కొనసాగించమని తండ్రి నాన్న. సమస్తమును తండ్రి నాన్న మీ ప్రియులకు అనుకూలపరిచి తండ్రి నాన్న ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ రావడానికి మీరే కృప చూపించమని తండ్రి నాన్న. ఈ దినం మీరు ఇచ్చిన ఈ గొప్ప వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాన్న. ఆనందంతో తండ్రి నాన్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనటానికి మా స్థితిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మమ్మల్ని చిన్న బంధంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం తండ్రి నాన్న మీ కృపలో ఆనందంతో తండ్రి నాన్న ధైర్యంతో ఇది దినాన్ని తండ్రి నాన్న పూర్తి చేయడానికి మీరే కృప చూపించండి తండ్రి. కాకినాడలో, రాజమండ్రిలో తండ్రి నాన్న మీరు తేటగా మాతో మాట్లాడమని తండ్రి నాన్న మా ద్వారా తండ్రి నాన్న సమస్త సేవకుల ద్వారాను సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకొనమని నా ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకును ప్రభు నాన్న యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున ప్రార్థించి పడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన ప్రియులు జాన్ పాల్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు కూడికి ముగింపు చేసుకుంటాం. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.